నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బీజేపీ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. దమ్ముంటే రుణమాఫీ చేసి చూపించాలి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. పైపుల రాజారెడ్డి సేవలు ఎనలేనివి. అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో రాజారెడ్డి ద్వాదశ దినకర్మలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. ఎస్సీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు పునః ఆలోచించాలి. బాల ఐక్య వేదిక నాయకుల డిమాండ్. కలకత్తా వైద్య విద్యార్థి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ డిమాండ్. అంబేద్కర్ చౌరస్తాలో కలకత్తా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామన్న డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జయశ్రీ. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంఎండ్హెచ్ఓ. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్హెచ్ఓ రవికుమార్. లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమంలో లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి చిత్రపటానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. అలాగే ఉన్నత విద్య కోసం పాఠశాలల అభివృద్ధి, ఎందరో మంది విద్యార్థులకు చేయూతనందించే వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎందరో మంది వృద్ధులను సైతం చేరదీసి అందరికీ ప్రేమ ఆప్యాయతలు పొందిన మంచి వ్యక్తి రాజారెడ్డి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లాలన వృద్ధాశ్రమ నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రాజశ్రీ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. డాక్టర్లతో సమావేశం నిర్వహించి ప్రసవాల సంఖ్యను తెలుసుకున్నారు. వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రసవాల సంఖ్యను పెంచే విధంగా కృషి చేస్తున్నామని, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. కుక్క కాటుకు సైతం వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. డెలివరీ సింపుల్ ఎక్కువ చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ చేయాలి, తర్వాత సిజేరియన్ రేట్లను తగ్గించాలి. చాలామందికి అపోహ ఏంటంటే సిజేరియన్ అయిపోతే తొందరగా అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి అని. కానీ నార్మల్ డెలివరీలో చాలా కూడా మంచి అవి ఉన్నాయి. అంటే తొందరగా రికవరీ అన్నది ఎక్కువగా ఉంటుంది, రక్తం అన్నది తక్కువ, బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో తొందరగా రికవరీ ఉంటుంది, తల్లికి బిడ్డ కూడా క్షేమం. కాబట్టి నార్మల్ డెలివరీకి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. మళ్ళీ అట్లాగే మెయిన్గా ఇప్పుడు ఇక్కడ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా అనుకోకపోతే, ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో జ్వరాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే అది వైరల్ ఫీవర్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కూడా కావచ్చు. మనం కొంచెము కొన్ని జాగ్రత్తలు మన చేతిలోనే ఉన్నాయి. మన ఇంటి చుట్టుపక్కల ఒకటి, మన పర్సనల్ హైజీన్ ఒకటి సరిగ్గా చూసుకుంటే చాలా మటుకు వ్యాధులని అరిపెట్టవచ్చు. ఎక్కడంటే అక్కడ చెత్త పాడేయడం, తర్వాత ఆ చెత్తను క్లీన్ చేయడానికి మనం ఎవరి మీద ఆధారపడడం అట్లాంటివి అనేది జరుగుతుంది. మనం పర్సనల్గా కూడా మనము కొంచెము హైజీన్ మెయింటైన్ చేస్తూ మన చుట్టుపక్కల, మన ఇంట్లో మన చుట్టుపక్కల కూడా మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ స్టాఫ్తో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళతోని, పంచాయతీ వాళ్ళందరితో మళ్ళీ తీసుకొని కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమల్ని అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ కూడా కలుషితమైన వాటర్తో మనకు ఎక్కడంటే అక్కడే పానీపూరి అవి తినుకుంటే కూడా పిల్లల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. సో వాటర్ కూడా కంటామినేషన్ లేకుండా కొన్ని జాగ్రత్తలు మనం స్వచ్ఛందంగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి.
డిపార్ట్మెంట్ మీరు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా ఆర్మూర్ పట్టణంలో LRS 2020 అప్లికేషన్ల ప్రాసెసింగ్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులతో కలిసి పరిశీలించారు. LRS అప్లై చేసుకున్న దరఖాస్తుదారుల ల్యాండ్ పరిశీలించి అధికారులు సరైన రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్, ఇరిగేషన్ ఏఈ పవన్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలనా వృద్ధాశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ద్వాదశ దినకర్మ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం జగరాన్పల్లి గ్రామానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు వారి కుటుంబీకులకు ఎంతో మేలు చేస్తాయని ఆకాంక్షించారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ రూరల్ నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ పుర ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి కుటుంబీకులు, లాలనా వృద్ధాశ్రమ నిర్వాహకులు, రాజకీయ నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. బీజేపీ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, పట్టణాధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక కాంగ్రెస్ నాయకులు బీజేపీపై అవాక్కులు చవాక్కులు పేల్చుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ కోసం 24వ తేదీన రైతులు తలపెట్టిన చలో ఆర్మూర్ కార్యక్రమానికి బీజేపీ మద్దతు ఉంటుందని, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే రైతులకు రుణమాఫీ చేసి చూపించాలని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి అనిల్, పట్టణ కార్యదర్శి వేణు, నాయకులు రంగన్న, పాన్ శ్రీను, పోషెట్టి తదితరులు ఉన్నారు. మరి ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నాయో దాని విషయంలో సకాలంలో రుణమాఫీ ఇస్తాను, ఇంతవరకు రుణమాఫీ కాలేదు. నేను దాని మీదే భారతీయ జనతా పార్టీ నాయకులు రుణమాఫీ చేయమని డిమాండ్ చేస్తే మీరు బీజేపీ నాయకులు విమర్శించడం తగదు. దీనిపైన కాంగ్రెస్ నాయకులు కొట్టే హెచ్చరిస్తున్నాం. ఇంకనైనా భారతీయ జనతా పార్టీ జోలికర్త మాత్రం ఊకుండేది హెచ్చరిస్తుంది. ఇంతటి పరిణామాన్ని ఈరోజు మళ్ళా రైతు రోడెక్కే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని సందర్భంగా కోరుతున్నాం. ఇకనైనా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మరి గద్దెనెక్కేటువంటి ప్రయత్నం చేయకండి. ఇక మీ కాలం చెల్లింది. మరి త్వరలోనే రానున్న ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో మరి గట్టి పోటీనిచ్చి మీకు మీ అందరికి కూడా మరి శిక్ష వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 420 వాగ్దానాలు ఇచ్చి 420 పార్టీగా ఉన్నటువంటి మీ పార్టీకి మేము చర్చలకు రావాల్సిన అవసరం లేదని మేము చెప్తా ఉన్నాం. మీకు ఒకవేళ రైతులకు న్యాయం చేసే పార్టీ, రైతులకు వెన్నెముకగా ఉండాలని మీరు అనుకుంటే రైతు దీక్ష చేస్తున్నటువంటి రైతుల దగ్గరికి వచ్చి మీరు సమాధానం చెప్పవలసిందిగా, మాకు కాదు సమాధానం చెప్పాల్సింది, మీరు రైతులకు సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీనంగా పార్టీ అని చెప్పుకుంటూ ఉంటున్నాం. మీకు సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాం. ఇలా గృహజ్యోతి కింద అప్లికేషన్లు వస్తుంటే ఎక్కడనే ఈరోజు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల చాలామందికి గృహజ్యోతి కింద వారికి రావడం లేదు. వారు చేస్తున్నటువంటి ఒకటే కాదు, రైతాంగానికి 420 రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఒక్కడి కూడా హామీ నెరవేర్చలేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మానవ చంద్రబాబుని కోరుతా ఉన్నా. లేకుంటే గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తిరగనీయకుండా రైతులు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వారందరూ కూడా ఊర్లలో కూడా వెళ్ళనీయకుండా ఊరు బయటనే గంటే వేసే విధంగా భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూ ఉంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతులు వెంబడే భారతీయ జనతా పార్టీ ఉంటూ, నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులు వెంబడే ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆర్మూర్ SHO రవికుమార్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా సిపి ఆదేశాల మేరకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం జరగదని అన్నారు. 4 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నూతన చలాన్లు వేయటం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ఐలు గంగాధర్, అంజమ్మ, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ తదితరులు ఉన్నారు. మతి స్థిమితం కోల్పోయే ప్రమాదం ఉన్నది. దాని వల్ల తలకు దెబ్బ తాకడం వల్ల టోటల్ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటది. ఆ కుటుంబాన్ని కూడా అనాథగా మిగిలిపోతున్నారు. మరియు మైనర్ తల్లిదండ్రులకు ఒకటే విషయం, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు జైలుపోయే అవకాశం ఉంటది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు. తప్పనిసరిగా వెహికల్ కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సేఫ్టీ కోసమే. ఒక నిర్లక్ష్యంతో ఒక నిండు జీవితాన్ని బలి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను పోలీస్ కోసం కాదు హెల్మెట్ ధరించడం, మీ యొక్క సేఫ్టీ కోసమే హెల్మెట్ ధరించమని మా పోలీస్ కమిషనర్ తరఫున ఆర్మూర్ పోలీస్ కోరుచున్నాము. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని మాలా ఐక్య సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్కు వ్యతిరేకంగా మాలా ఐక్య సంఘటన ఆధ్వర్యంలో భారత్ బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అనంతరం మాలా ఐక్య సంఘటన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను తొలగించేందుకు కుట్ర పన్నుతుందని, ఎస్సీ రిజర్వేషన్ క్రిమిలేయర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. చట్టబద్ధంగా వర్గీకరణ చేయాలని, సుప్రీంకోర్టు వర్గీకరణపై పునః సమీక్షించాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలా ఐక్య సంఘటన నాయకులు తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను గౌరవించేది దళితులు మాత్రమే. అలాంటి దళితులను మేము గౌరవం లేకుండా మమ్మల్ని విభజించి పబ్బం కట్టుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే క్రిమిలేయర్ అనేది, వర్గీకరణ అనేది ఎవరు సమర్థించరు. క్రిమిలేయర్ అనేది కేవలం దళితులకు పెట్టేసి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, 27% అన్న క్రిమిలేయర్ లేదు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు క్రిమిలేయర్ లేదు. మరి దళితులను ఎందుకు క్రిమిలేయర్లా ఉంచి ఎందుకు విభజిస్తున్నారు? దీన్ని మాకు ఏ మానవాధికి సంబంధం కాదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఇక దాన్ని పునఃసమీక్షించాలా, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియదు. కాబట్టి మేము ఏమో ఒకటే చెప్తా ఉన్నాం, మేము కులాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే 343 ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడుతున్నదో అది ఈరోజు దుర్వినియోగం అవుతున్నది. దాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవాల్సినటువంటి న్యాయస్థానాలే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎట్లా అనేది మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని పునఃసమీక్షించుకోవాలా. మీరు మొన్న ఇచ్చినటువంటి ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని పునఃసమీక్షించుకోవాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తా ఉన్నాము. అదొక అట్లా జరగకుంటే దేశంలో ఉన్నటువంటి మాలలందరము ఏకమై ఏ ప్రభుత్వాన్ని కూడా మేము చూడకుండా గద్దెం దించేటట్లు మేము పోరాడతామని ఈ సభ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మేము బీజేపీ పార్టీకి నామరూపాలు లేకుండా ఉండడానికి మాలలమందరం కూడా కంకణం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చెప్పగానే మేము తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేస్తారన్నారు. కాబట్టి మీరు ఏదైతే వర్గీకరణ తీర్పును చదవకుండా ఈ రాష్ట్రాన్ని మేము విభజిస్తామని చెప్పేసి అన్నారో దాని మీద మీరు వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వర్గీకరణ పైన ముందుకెళ్తే వెళ్ళండి తప్ప మీరు ఎటువంటి వర్గీకరణను మీరు తీర్పును చదవకుండా ముందుకెళ్తే మాత్రం మాలల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు సరైన సమయానికి భద్రతా ప్రయాణానికి విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులను డిపో మేనేజర్ రవికుమార్ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా 7,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలపై ఈ నెల 24వ తేదీన తలపెట్టిన చలో ఆర్మూర్ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభాకర్, లింగారెడ్డి, యాదగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, దేవరాం తదితరులు ఉన్నారు. తీర్మానం చేసి పంపే విధంగా భారీగా ఒక 10,000 మంది రైతాంగం, భార్య భర్తలు, ఆడ రైతులు, మహిళా రైతులు, పురుషులు కూడా అందరూ హాజరై అట్టి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆర్మూరు ప్రాంత రైతాంగాన్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాము. తప్పకుండా మీరు ఏదైతే 2 లక్షలు అన్నారో దానికి వడ్డీ కట్టించుకుంటూ చాలా దురదృష్టకరం. వడ్డీ కడితేనే ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లు కూడా అనడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. రేపు 24 నాడు ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిందో 24 చలో ఆర్మూర్ అని చెప్పేసి ఇటు కార్యక్రమానికి అందరూ హాజరైతే జయప్రదం చేయాలి. ముఖ్యంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వీటిని అమలు చేయకపోతే మీరు ఈ రాష్ట్రంలో నిలడం కూడా కష్టం అని చెప్పి గతంలో రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను. కలకత్తాలో మహిళా వైద్య విద్యార్థినిపై హత్య ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. కలకత్తాలో మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ మోమితాపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కలకత్తా రాష్ట్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావత్ భారతదేశానికి సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు, పీవైఎల్ పీడీఎస్యూ నాయకులు తదితరులు ఉన్నారు. అది మామూలు రేపు కాదు, గ్యాంగ్ రేపు లెక్కనే ఉంది పరిస్థితి చూస్తుంటే. అందుకనే ఎవడైతే కారకులైనారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళపై చర్య తీసుకోవాలని అక్కడ ఉన్న ప్రభుత్వాలు స్పందించాలని మేము అన్ని సంఘాలుగా ప్రగతిశీల మహిళా సంఘంగా కూడా మేము కోరుతున్నాం. మినిమంగా వాళ్ళు 10 నుంచి 12 మంది పాల్గొన్నారనేటువంటి ఈ వాస్తవాలను దాచిపెట్టడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ కుట్ర పొందుతుంది అనేది ఈ విషయం మనకు తెలిసిందే. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద నూకడం కాదు, కేంద్రం కూడా చొరవ తీసుకొని మీ చేతిలో అధికారం ఉంది, వాళ్ళని వెంటనే తక్షణమే మీరు శిక్షించాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ గవర్నమెంట్. ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలే నరేంద్ర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మేక మోహన్ దాస్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి సునీల్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవా సంఘంలో క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆలే నరేంద్ర హైదరాబాద్ నగరంలో హిందువులకు రక్షణగా నిలబడి టైగర్గా పిలువబడ్డారని అన్నారు. హిమాయత్ నగర్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు తన వంతు సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సంక్షేమ సేవా సమితి కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి కార్యదర్శి రమాకాంత్, మోర్తాడ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు రవి, వివిధ తరపుల అధ్యక్షులు, సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రియాశీలక కార్యకర్తగా ఉండి భారతీయ జనతా పార్టీలో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి వరుసగా 3 సార్లు హిమాయత్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుపొంది హిందువులకు ఎంతో రక్షణగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర గారు, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితితో జతకట్టి కేంద్రంలో పూర్తిగా చేసినటువంటి ఆలే నరేంద్ర గారు మన దేశాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో ఎదగడానికి కృషి చేసినటువంటి మహనీయులు. టీఆర్ఎస్లో విలీనం చేసి తెలంగాణ కోసము సాధన సమితిని విలీనం చేసి తెలంగాణ కోసం పాటుపడేటువంటి ఏకైక వ్యక్తి. మరి గత చరిత్ర చూస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి ఆలే నరేంద్ర ఇప్పటి వరకు చూస్తే మన నాయకులు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మనకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా మన పద్మశాలీలు ఐక్యతతోని రాజకీయంగా ముందుండాలని చెప్పేసి కోరుతూ
ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధికి సీనియర్ సిటిజన్స్ పాత్ర అత్యంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు నారాయణ, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు తదితరులు ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ రామరెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సీనియర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి మా మామగారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డిజే దయానంద్ గారు, మరి వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలైనటువంటి జస్వానంద్ గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ కార్యదర్శి భోజ్కర్ వేణు గారికి, బేల్దా శ్రీనివాస్ గారికి, సునీల్ గారికి, కాశీనాథ్ గారికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పలు స్వీట్ హోమ్లు, బేకరీలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయం ఎదుట గల రాజస్థాన్ స్వీట్ హోమ్లో పెద్ద ఎత్తున కవర్లు పట్టుబడ్డాయి. దీంతో మున్సిపల్ అధికారులు వాటిని చింపివేసి స్థానిక స్వీట్ హోమ్ యజమానికి జరిమానా విధించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి రావడంతో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు కేవలం చిన్న మొత్తంలో జరిమానా విధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్తో కలిసి బోర్గంపై శివార్లోని నాన్ లేఅవుట్ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజులలో కర్రు కాల్చి వాత పెడతారు, జాగ్రత్త. మరి ఇంకా 2-3 రోజులు చూస్తారు. ఈ 2-3 రోజుల్లో మీ యొక్క స్పందన రాకపోతే చాలా మంది రైతులు రోడ్ల మీద ఎక్కుతారు. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చి మరి ఉద్యమం చేస్తుంది, వాళ్ళ కోసం పోరాటం చేస్తారనే సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒక ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఏకైక డిమాండ్తో మేము మీ వల్ల మీకు పత్రికా విలేకరుల ద్వారా మరి ప్రశ్న చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల ఇక్కడ ఈ బాల్కొండ నియోజకవర్గ నాయకులు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీ అధిష్టానంతో పోరాటం చేసి ఇక రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేయండి. అప్పుడు చేసే మాట్లాడండి, అప్పుడే మీకు నైతికత ఉంటుంది. జై తెలంగాణ. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ మాల సంఘం సభ్యులు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు నిరసనగా బంద్కు మద్దతునిస్తూ అంబేద్కర్కు పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం మాల ఉపకులానికి నష్టం చేకూరే విధంగా ఉందని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో కొంచెం పునరాలోచన చేయాలని ఎస్సీ మాల సంఘం యువకులు, సంఘం సభ్యులు కోరుకుంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాలలు వేసి ఎస్సీ మాల వారికి నష్టం చేకూరకుండా చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాల వర్గం వారికి న్యాయపరంగా కొన్ని విషయాలలో కొంత న్యాయం, మరికొంత
అన్యాయం జరుగుతుందని అన్నారు. భారత్ బంద్ పిలుపులో భాగంగా మాల సంఘం యువకులు సంఘం సభ్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ మాల కుల సభ్యుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఇది ఒక రకంగా ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్యాయాన్ని చేకూర్చే విధంగా ఉన్నది. కారణం ఏదనగా త్రీ లేయర్ విధానాన్ని రిజర్వేషన్ విధానంలో తీసుకురావడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిని వేల్పూర్ మండలంలో నుంచి కుల సంఘ సభ్యులంగా మేమందరం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి సుప్రీంకోర్టు ఈ తీర్పుపై పునఃపరిశీలన చేయాల్సిందిగా మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. బాల్కొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు, ఇటుక బట్టీల కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చాకులింగం, కార్యదర్శి దినేష్ పాటిల్, వంశీరెడ్డి, ఏఎస్ఐ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎర్గట్ల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రానున్న 3-4 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రైతులకందరికీ కూడా గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఆ సంఖ్య కూడా సరిపోవట్లేదు. ప్రస్తుతం మొత్తం ఏర్గట్ల మండలంలో 4,264 మంది రైతులు రుణమాఫీ కోసం అర్హులుగా లిస్టు బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. కానీ ప్రతి దాంట్లో కేవలం ఏర్గట్ల మండలంలో 997 మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. దమ్ముంటే రుణమాఫీ చేసి చూపించాలి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. పైపుల రాజారెడ్డి సేవలు ఎనలేనివి. అంకాపూర్ లాలన వృద్ధాశ్రమంలో రాజారెడ్డి ద్వాదశ దినకర్మలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. ఎస్సీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు పునః ఆలోచించాలి. మాల ఐక్య వేదిక నాయకుల డిమాండ్. కలకత్తా వైద్య విద్యార్థి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ డిమాండ్. అంబేద్కర్ చౌరస్తాలో కలకత్తా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామన్న డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జయశ్రీ. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంఎన్హెచ్ఓ. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్హెచ్ఓ రవికుమార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.